జై శ్రీమన్నారాయణ. భగవంతుని యొక్క వైభవాన్ని మనకి తెలియచేసేవే మంత్రాలు. వాటిలో ప్రధానమైనది అష్టాక్షరి అంటారు. 8 అక్షరాలు కలిగిన మంత్రం. ఆ మంత్రాన్ని ఉపాసించిన వారికి ఇహలోకంలో సంపదలన్నీ వస్తాయి, పైలోకాల్లో వచ్చే సంపదలన్నీ కూడా వస్తాయట. ఐహలౌకికమైశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం అంటారు. స్వర్గాది లోకాలు, అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని అది కలిగిస్తుంది ఆ మంత్రం. విశేషించి సాక్షాత్తు భగవంతుడే మనకి స్వాధీనమవుతాట. అలాంటి గొప్ప మంత్రం అష్టాక్షరి. అందుకే ఈ మంత్రాన్ని మంత్రరాజము అని పిలుస్తారు. తత్వాన్ని మనకు అందించే వాటిలో ఈ మంత్రం ఎంత ప్రధానమైనదో, అలాగే తత్వం అంటే సాక్షాత్తు భగవంతుడే. ఆ భగవంతుని గురించి మనకి తెలియచేసే వేదాలు. వేదాలలో పురుష సూక్తం తత్వ ప్రతిపాదన చేయగలిగినది. వేదేషు పౌరుషం సూక్తం అంటారు. అలా పురుష సూక్తంలా, అష్టాక్షరి మంత్రంలాగా భగవంతుని వైభవాన్ని మనకు అందించేటటువంటి ఒక గొప్ప స్తోత్రం జితంతే స్తోత్రం అంటారు. ఇది 5 రకాలైనటువంటి భాగాలు కలిగి ఉంటుంది. ఈ స్తోత్రం ఋగ్వేదాంతర్గతమైనది. ఋగ్వేదంలో ఖిల భాగం అంటారు. అంటే మనందరికీ వాడుకలో అది అందలేదన్నమాట. అటువంటి ఆ ఖిల భాగాన్ని మన పెద్దలంతా కూడా పాంచరాత్ర ఆగమాల్లో, ఇతిహాస పురాణాదుల్లో అష్టాక్షరి మంత్రం ఎలా అయితే పరమ రహస్యంగా మనందరం అనుసంధానం చేస్తుంటామో, ఈ భాగం కూడా, ఈ జితంతా స్తోత్రం కూడా అలా ఉపకరిస్తుంది అంటారు. పాంచరాత్ర ఆగమంలో దీన్ని మంత్రంగా వినియోగించడం అనేది ఉంది. అసలు విశేషించి శేషద్వీపంలో ఉండేటువంటి వారంతా క్షీరాబ్దినాథుడు అయినటువంటి నారాయణుని యొక్క సౌందర్యాన్ని, ఆయనలో ఉండే గుణాలని దర్శించి వాళ్ళు పరవశులై స్తుతించినటువంటి స్తోత్రమే ఈ జితంతా స్తోత్రం. భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది. దీన్ని మంత్రంగా గనక ఎవరైతే పఠిస్తారో వారందరికీ సకల సిద్ధులు కలుగుతాయి అని ప్రతీతి. నారద భగవానుడు ఒకసారి క్షీరాబ్దినాథుడు ఒకసారి సేవించాలి ఆయన్ని అని అక్కడికి చేరాట. ఆయన్ని సేవించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఈ శ్వేతద్వీప వాసులంతా చేసిన స్తోత్రం విన్నాడు, ఆనందించాడు. వారందరినీ అడిగాడు, నేను కూడా ఆ భగవంతుడిని దర్శించాలనుకుంటున్నాను, నాకు కూడా ఈ ఉపదేశం చేయండి అని అడిగితే, శ్వేతద్వీపవాసులు ఉపదేశించినటువంటి స్తోత్రమే ఈ జితంతా స్తోత్రం. నారదుడు దాన్ని అందుకొని పఠించి భగవంతుడిని దర్శించట. అటు తర్వాత జితంతా అనేటటువంటి ఒక పర్వతం మీద భగవంతుని ఉపాసన చేస్తున్నాడు బ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్ళి అతని కోరిక మీద ఈ స్తోత్రాన్ని నారదుడు ఆయనకి అందించేట. అలాంటి ఆ స్తోత్రం బ్రహ్మ ద్వారా మనందరికీ సులభంగా లోకానికి అందింది. అటువంటి స్తోత్రాన్ని మనం చదువుకుంటే మనకు కూడా మంచి రక్షణ. ఆ స్తోత్రాన్ని వినటం కూడా చాలా విశేషము అంటారు. అందులో ప్రథమ జితంతా, మొదటి శ్లోకం ఈరోజు మనం శ్రవణం చేద్దాం. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. ఇందులో భగవంతుడిని స్తుతిస్తున్నారు. భగవంతుడా, నీకు జయము కలుగుగాక. జితంతే అన్నారు, నీకు జయము అవ్వాలి. ఎలాంటి వాడివి నువ్వు? హే పుండరీకాక్ష అంటున్నారు భగవంతుడిని. ఎర్ర తామరలు ఎలా అయితే ఉంటాయో అలాంటి అందమైన నేత్రాలు కలిగిన వాడు భగవంతుడు. ఆ నేత్రాలలో మనం పడితే చాలు పునీతులమవుతాం. ఒకసారి పుండరీకాక్ష అంటే చాలు, సబాహ్యాభ్యంతర శుచి అంటారు. లోపల బయట మన మాలిన్యాలన్నీ తొలగి పునీతులమవుతాం. అలాంటి అందమైన నేత్రాలు కలిగిన వాడు భగవంతుడు. ఆ నేత్రాలను ఒకసారి స్మరించాలి. నేత్రాలతో అందరినీ జయిస్తాట. అలాంటి గొప్ప నేత్ర సౌందర్యం, భగవంతుని నేత్ర సౌందర్యాన్ని దర్శిస్తే అందరికీ అర్థమవుతుంది, ఈయనే లోకాలన్నిటికీ పాలకుడు, ఈయనే రక్షకుడు అని అర్థమవుతుంది. అందువల్ల భగవంతుడా, నీ నేత్రాలు సామాన్యమైనవా? వాటి చేత మా అందరినీ జయిస్తున్నావయ్యా అని భగవంతుని ప్రార్థిస్తూ, హే విశ్వభావన, తండ్రి, ఈ జగత్తునంతా సృష్టిస్తున్నావు నువ్వు. అందువల్ల మేమంతా కూడా తే నమః, నిన్ను మేము శరణు వేడుకుంటున్నాం, నువ్వు మాకు రక్షకుడివి అని భగవంతుణ్ణి శరణు వేడుతున్నారు. అంతేనా? హే భగవన్, నువ్వు ఎలాంటి వాడివో తెలుసునా? హృషీకేశ అనే నామంతో సంబోధిస్తున్నారు. మనందరికీ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి హృషీకములు అని పేరు. ఇంద్రియాలు
అటు ఇటు తీసుకుపోతున్నాయి. అలాంటి ఇంద్రియాలని నియమనం చేసేవాడు భగవంతుడు గనక ఆయనకి పేరు హృషీకేశ. మా ఇంద్రియాల యొక్క సంచారాన్ని నియమనం చేసేవాడా, మహాపురుష అని భగవంతుణ్ణి ఇంకో విశేషణంతో కీర్తిస్తున్నారు. భగవంతుని దగ్గరికి అందరం వెళ్ళి యాచకులులాగా అర్థిస్తున్నాం. మాకు అర్థం కావాలి, ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, కోరికలు అనేకంగా చెప్పుకుంటుంటాం. అవన్నీ తీరుస్తాడు భగవంతుడు గనక ఆయన్ని మహాపురుష అంటారు. ఎవరు తన్ని కోరతారో అలాంటి వాళ్ళకి పురుషనోతీతి పురుష అంటారు. బాగా అన్నిటినీ ఇస్తాడు గనక ఆయనకి పేరు పురుష అని పేరు. అందువల్ల మహోదారుడా, గొప్ప ఉదారమైనటువంటి స్వభావం కలిగిన మహాపురుష అని భగవంతుని కీర్తిస్తూ, పూర్వజ, మా అందరికంటే ముందే అవతరించావు. ఎందుకు ఇలా వచ్చావు? మా అందరినీ నీకు అభిముఖం చేసుకోవడానికి, నీ వైపు తిప్పుకోవడానికి ముందుగా అవతరించినటువంటి భగవంతుడా, నిన్ను మేము చేరలేకపోవడానికి మాలో ఉండే అహంకారం దాన్ని తొలగించు. నమః అంటున్నారు. మహా అంటే నాది నేను అని కదా, దాన్ని లేకుండా చేస్తుంది. నా మమ అంటుంటాం కదా, మమ నాది నేను అనేది అది లేకుండా చేస్తుంది కనుక నమః పదాన్ని మనం ఎక్కువగా వాడతాం. అందువల్ల వీరు అంటున్నారు, నమః, మాలో ఉండే మమకారాన్ని తొలగించువాడా, నీకు మేము శరణ వేడుతున్నాం, నిన్ను రక్షకుడుగా పొందుతున్నాము అని ఈ శ్లోకంలో ప్రార్థన చేశారు. మనందరం కూడా భగవంతుడిని ప్రార్థన చేద్దాం. మాలో ఉండే అహంకార మమకారాలను తొలగించి నీ దాసులుగా చేసుకో. జై శ్రీమన్నారాయణ.